ఉదయాన్నే 4 గంటకి 4:30కి నేను నిద్రలేసే అలవాటు. లేవంగానే నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్. షాక్ అయిపోయాను. ఇదేంద్ర నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటమని. ఒక నాయకుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను. లోపలికి వెళ్ళారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అలా రోజులు గడుస్తున్నాయి. సార్ బయటికి రావట్లేదు. ఒక రోజు కంపల్సరీ ఈయనకి బెయిల్ వస్తుంది, అందరూ హ్యాపీగా ఉండండి అందరూ అనుకోవటం జరిగింది. మాట్లాడుకున్నాం. ఆ రోజు మా శివాజీకి చెప్పాను, శివయ్య ఈసారి సార్ బెయిల్ వచ్చేస్తుంది, ఇంకా హ్యాపీ, ఇంకా ఏం కదంటే వెళ్ళంగానే జడ్జి గారి ముందు కూర్చున్నాను. సార్ వచ్చింది, బెయిల్ వస్తుంది, 1 గంటలో సార్ బెయిల్కి వచ్చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోయి ఆనందం చూస్తే ఆ గౌరవ న్యాయస్థానంలో ఆ జడ్జి గారు ఒకటే మాట్లాడారు, ఇది నాట్ బిఫోర్ మీ అని ఫైల్ పక్కన పడేశారు. గుండె జారిపోయింది. అప్పటికే దాదాపు 43 రోజులు 42 రోజులు అయిపోయింది. ఇంకెప్పుడు బెయిల్ వస్తుందని చిన్న భయం స్టార్ట్ అయింది. నడుచుకుంటూ బయటకు వచ్చాను. ఆకాశం వైపు చూశాను. 7 కొండల వాడు కనపడ్డాడు. అయ్యా మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు, 7 కొండల వాడా చంద్రన్న ప్రాణాలతో బయటికి తీసుకురా. భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, చంద్రన్న బయటకు ప్రాణాలతో తీసుకురా. ఆయనకి పదవి రావాలనో అధికారం రావాలి ఇవన్నీ నేను మొక్కోలా. ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచొచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా, నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోవటం జరిగింది. 52వ రోజు మహానేత, తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే నాలో టెన్షన్. ఏ విధంగా ఉన్నారో, లోపల ఎట్లున్నారో, 52 రోజుల పాటు ఎలా కుంగిపోయి ఉన్నారని బయటకు వస్తుంటే జూలు పడిచిన సింహం లాగా, తెలుగు వాడి గర్వం లాగా, తెలుగు వాడు తేజస్సు లాగా, నేనున్నా, ఈ జైలు, ఈ వ్యక్తులు, ఈ కుతంత్రాలను నేను చేయలేవు, తెలుగు ప్రజల కోసం నేనున్నాని అడిగేస్తుంటే ఆ ఉత్సాహంతో ఉర్రెక్కింది. ఆ రోజు నుంచి చంద్రన్న నీలాంటి వాడు తెలుగు జాతికి కావాలి కదా మొక్కుని ఆ మొక్కు తీరటానికి అడిగేస్తున్నాను.